జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి కాకినాడ వెళ్లిన సీఎం చంద్రబాబును అడ్డుకున్నారు స్థానిక బీజేపీ నేతలు. అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందంటూ ఆందోళనకు దిగారు. బీజేపీ నేతల ఆందోళనతో కాన్వాయ్ దిగిన చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొంచెమైనా సిగ్గుందా మీకు? కమిట్మెంట్ ఉందా? రాష్ట్రం అంటే ఏమమ్మా, ఏం కావాలి నీకు? ఏం కావాలమ్మా? మీ నరేంద్ర మోడీ గారు చేసుకుంటూ అవమానపడాలి, సిగ్గుపడిపోవాలి మీరందరూ. ఇంకా ఇంట్లో నుంచి బయట వస్తున్నారు మీరు. రాష్ట్రానికి ద్రోహం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. డౌన్ టౌన్ కదా మిమ్మల్ని కొడతారు, జాగ్రత్తగా ఉండండి. నేను పోని ప్రాబ్లం పెట్టుకోదండి. ఇక్కడ పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. మీరు ఈ గడ్డ మీద ఉన్నారు. ఏమ్మా, ఏం కావాలి నీకు? ఎందుకమ్మా నువ్వు విమర్శ చేసుకుంటావు? ఏం చేశారు మీరు నరేంద్ర మోడీ? చేశాడమ్మా, మూడు చేశారు. అందరినీ గుర్తుపెట్టుకో. రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు బయట వస్తే మిమ్మల్ని వదిలిపెట్టరు. పబ్లిక్ మర్యాదగా ఉండు. బయట వస్తే వదిలిపెట్టరు. చాలా సంవత్సరాలు వస్తా మీకు. మేము బెదిరించిన చెప్తున్న విషయం చెప్తున్నా. నిన్న కూడా లాఠీ చార్జ్ చేశారు ఢిల్లీలో. ఉద్యమ చేసే వాళ్ళని ఏమన్నా ఉందా మీకు? కొంచెమైనా మన రాష్ట్రం ఉందా? ఈ జన్మభూమి మీద ఉన్నారు, ఈ నీళ్లు తాగుతారు, ఈ గడ్డ మీద ఉన్నారు. మీకు కమిట్మెంట్ ఉండాలి కదా. వెళ్ళమ్మా, వెళ్ళు. మనకు రావాల్సిన నిధుల కోసం పోరాడి నేను అభినందిస్తా. మీకేమన్నా సీఎం కాన్వాయ్ ని బీజేపీ నేతలు అడ్డుకున్న ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం కాన్వాయ్ ని అడ్డుకున్నారు బీజేపీ నేతలు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? మౌనిక, కాకినాడలోని జేఎన్టీ సమీపంలో నాగమల్లితోట జంక్షన్ వద్ద సీఎం కాన్వాయ్ ని బీజేపీ నేతలు అడ్డుకోవడం జరిగింది. అయితే ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను అడ్డుకుంటామని చెప్పేసి టీడీపీ నేతలు గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గానీ పిలుపునిచ్చిన నేపథ్యంలో వీళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తూ ప్రధాని పర్యటనను ఎందుకు అడ్డుకుంటారు మీరని చెప్పి నిరసన వ్యక్తం చేస్తూ దానికి ప్రతీకార చర్యగా ఈ రోజు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే సీఎం కాన్వాయ్ ని అడ్డుపడి మొత్తం సుమారు 30 మంది వరకు కూడా కాన్వాయ్ కి అడ్డుగా వెళ్లిపోవడం జరిగింది. అడ్డుపోయి వాళ్ళందరూ కూడా అడ్డుకోవడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ చేరుకుని వాళ్ళందరినీ కూడా ఆందోళనకారులందరినీ అదుపు చేసుకోవడం జరిగింది. అయితే అలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా కేంద్ర ప్రభుత్వం పథకాలన్నింటి కూడా అభివృద్ధి పథకాలని అవినీతి జరుగుతున్నది. దీన్ని ఏ విధంగా పట్టించుకుంటారు ముఖ్యమంత్రి అని చెప్పి నినాదాలు చేస్తూ వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆందోళనకారులందరినీ పోలీసులు అదుపులో తీసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కాన్వాయ్ దిగి కిందకి రావడం జరిగింది. వచ్చి వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇందుకు నిరసన చేస్తారు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న ప్రధాని మీరు సమర్థిస్తారా మోడీని అని చెప్పేసి ఆయన ఎదురు ప్రశ్న వేయడంతో పాటు ఇటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి బీజేపీ నేతలను హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ కట్టుబడిన బీజేపీ నేతలందరినీ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు అదుపులో తీసుకుని అక్కడ శ్రీడల్ పోలీస్ స్టేషన్ వాళ్ళందరినీ కూడా తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం జేఎన్టీలో జరుగుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కావడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం అయ్యే వరకు కూడా వాళ్ళని పోలీస్ స్టేషన్ లోనే ఉండాలని చెప్పేసి అదుపులోనే ఉండాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా అదుపులో పెట్టడం జరిగింది. దీని మీద బీజేపీ నేతలందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. వాళ్ళు ప్రధానమంత్రి
నాయుడు కార్యక్రమాన్ని అడ్డుకుంటానని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రకటన చేసినప్పుడు కానీ వాళ్ళు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పి వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేదు. కేవలం మేము ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకుంటే మా మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి అన్నారు. ఇదే విధానాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు ఎక్కడ జరిగినా సరే మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ బీజేపీ నేతలు కూడా పిలుపునివ్వడం కూడా జరుగుతున్నది. అయితే బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాలకొండ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా సీఎం కాన్వాయ్ని అడ్డుకోవడం జరిగింది. మౌనిక, అయితే ఇప్పుడు జేఎన్టీయూ కాకినాడలో ప్రస్తుతం మీటింగ్ జరుగుతున్నట్లేనా వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత? వీళ్ళందరూ కూడా ప్రస్తుతం బీజేపీ నేతలందరూ ఆందోళనకారులందరినీ కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ లోనే ఉండడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అయిన కార్యక్రమం ఇప్పుడు సాయంత్రం 5 గంటల వరకు కూడా జిల్లాల్లో జరగనున్నాయి. అయితే అప్పటి వరకు కూడా బీజేపీ నేతలంతా కూడా అదుపులోనే ఉండాలని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ విషయాలు కొన్ని కూడా వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకుని వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ లో ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వీళ్ళ మీద ఎటువంటి కేసులు నమోదు చేస్తారు అనేది ఇంకా ఎటువంటి పోలీసులు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే వాళ్ళ చెప్పడం అయితే వీళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నాము, వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని మాత్రమే పోలీస్ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఇక్కడే కాకుండా ప్రతి చోట సభలు అడ్డుకుంటామని బీజేపీ నేతలు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు కానీ తర్వాత వ్యూహరచన ఏ విధంగా ఉండబోతోంది?